హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుస్ వరల్డ్. ఫస్ట్ అయితే మీ అందరికీ గుడ్ మార్నింగ్. అండ్ ఈ రోజు అయితే నేను చాలా హ్యాపీ అబ్బా, ఎందుకంటే ఈరోజు మా ఇంటికి జున్నుపాలు తెచ్చాం అనమాట. ఏంటి దానికి అంత హ్యాపీ అని చెప్పేసి అనుకోవచ్చు మీరు. నాకైతే జున్నుపాలు అంటే చాలా ఇష్టం అండి. చిన్నప్పుడు మా ఇంటి దగ్గర ఆవు గనక ఏనింది అనుకోండి, మా నాన్నమ్మ చేసి పెట్టేది. ఇప్పటి నుంచి నాకు బాగా ఇష్టం అనమాట జున్ను అంటే. అయితే నిన్న మా ఊర్లో మామయ్య వాళ్ళ ఆవు ఏనిందంట. అయితే మార్నింగ్ మామయ్య కాల్ చేసి మా ఆయనకి జున్నుపాలు తీసుకెళ్తుర్రండి అని చెప్పేసి ఫోన్ చేసి చెప్పి వెళ్ళి ఇంకా పాలైతే తీసుకొచ్చాము. అయితే నేనేమనుకున్నా అంటే పిల్లలు మార్నింగ్ స్కూల్కి వెళ్తున్నారు కదా, ఎలాగో స్కూల్ టైం అయింది అని చెప్పేసి ఇంకా నైట్కి పిల్లలు వచ్చిన తర్వాత జున్ను అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. కానీ మా పిల్లలు ఇలా అంటారని చెప్పేసి అసలు అనుకోలేదు. మేము స్కూల్కి వెళ్ళిన తర్వాత మీరు వండుకొని తినేస్తారు, మా కోసం ఉంచరు, మేము స్కూల్కి వెళ్ళాం ఈ రోజు అని చెప్పేసి ఏడుస్తున్నారు. అరే వాళ్ళకి పెట్టకుండా మేము ఎలా తింటాం చెప్పి ఇంకా ఇలాగైతే స్కూల్కి వెళ్ళారని చెప్పేసి. సో వాళ్ళు ఉన్నప్పుడే ఇంకా జున్ను అయితే ఫాస్ట్గా వండేసాను. అయితే ఇది సెకండ్ డే పాలన్నమాట. సో అందుకని చెప్పేసి జున్ను అయితే మరీ గట్టిగా అయితే రాలేదు, కానీ టేస్ట్ మాత్రం మస్తు ఎమ్మె ఉండే. పిల్లలకైతే చాలా నచ్చేసింది అబ్బా. అండ్ పిల్లలు కూడా చాలా హ్యాపీ. ఇంకా ఇక్కడ పిల్లలకైతే లంచ్ బాక్స్ లో కట్టేస్తున్నా. పిల్లలకి ఏంటంటే జున్ను అంటే చాలా ఇష్టం అనమాట. సో తిన్న తర్వాత కూడా మళ్ళీ స్కూల్కి పెట్టమని చెప్పేసి అడుగుతున్నారు. కాకపోతే ఏంటంటే అక్కడ పిల్లలందరూ చూస్తారు కాబట్టి డిస్ట్ తాకుతుందని చెప్పేసి ఇంకా నైట్కి ఫ్రిడ్జ్లో పెడతాను, వచ్చి తిందురులే అని చెప్పేసి ఏదో శ్రద్ధ చెప్పి పంపిస్తున్నా. నిజానికి పిల్లల లంచ్ బాక్స్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నాకు మొన్న బాగా అర్థమైంది. తినడానికి లంచ్ బాక్స్లోకి ఇప్పుడు టమాటా రైస్ కానీ, లెమన్ రైస్ కానీ, లేదంటే అన్నము కూరను ఏదో ఒకటి వేసి పంపించాలి. కానీ మొన్న ఏమైందంటే నేను చికెన్ కర్రీ వేసి ఇచ్చాను అనమాట స్కూల్కి లంచ్ బాక్స్. పిల్లలకి ఇంటికి వచ్చిన తర్వాత ఆ రోజు ఫుల్ మోషన్స్, వామిటింగ్స్, ఇంకా డిస్టి తాకిందని చెప్పేసి అర్థమైపోయింది నాకు. ఇంకొకసారి బుద్ధుంటే వాళ్ళకి చికెన్ కానీ ఈ నాన్ వెజ్ ఐటమ్స్ ఏమైనా కానీ అసలు బాక్స్ కట్టొద్దని చెప్పేసి ఆ రోజు బాగా అర్థమైపోయింది. ఇక్కడ పిల్లల్ని అయితే స్కూల్కి రెడీ చేస్తున్నాను అనమాట. షూ అయితే వేసేస్తున్నాను. ఆల్రెడీ ఫుడ్ గిట్లా తినేసారు. వీడియోలో చూస్తుంటే బుద్ధిమంతులా రెడీ అవుతున్నట్టుంది కదా. షూ వేసుకోవడానికి ఇంట్లో నుంచి బయటకు పిలవడానికి ఒక 5-6 సార్లు పిలవాలేమో నేను. తినడానికి, పాలు తాగడానికి, డ్రెస్సులు వేసుకోవడానికి, స్నానం చేయడానికి, ప్రతి దానికి ఒక 5-6 సార్లు అడిగించుకుంటారు. ఇంకా పిల్లల్ని అయితే రోజు తాతని డ్రాప్ చేసేసి వస్తాడనమాట బస్ దగ్గర. ఇంకా నేను టైం అయ్యే వరకు వాళ్ళని రెడీ చేసేసి బండి ఎక్కిస్తే ఇంకా వెళ్ళి బస్ దగ్గర దింపేసి వస్తాడు. తాతకు వయసు అయింది కదా, అంతగా చేతనవ్వదు, కానీ పిల్లలతో టైం స్పెండ్ చేయడం అంటే ఇష్టం అనమాట తాతకి. సంబంధించిన ఏ పనైనా సరే చాలా ఇష్టంగా చేస్తాడు. ఇప్పుడు బస్ దగ్గర డ్రాప్ చేసి వస్తాడు, మళ్ళీ ఈవినింగ్ కూడా పిల్లల్ని తాతని పికప్ చేసుకుంటాడు బండి మీద. ఇంకా పిల్లల్ని పంపించేసిన తర్వాత నేనైతే జున్ను తింటున్నాను. ఇక్కడ టేస్ట్ అయితే మస్తుంది అసలు. ఏంటి ఇందాకే కదా తిన్నావు మళ్ళీ తింటున్నావు అని చెప్పేసి అనుకో. అది వండినప్పుడు కొంచెం టేస్ట్ చూస్తాను అంతే. మా చిన్న బాబుకి ఒక స్పూన్, నేను ఒక స్పూన్ తిన్నాను. ఇంకా వాళ్ళని పంపించేసి వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం తింటున్నాను అనమాట. ఇంకా ఇక్కడ కర్రీ అయితే బీరకాయ కర్రీ చేస్తున్నా లంచ్ లోకి. అండ్ మార్నింగ్ చేసిన పులిహోర అయితే కొంచెం ఉండే అనమాట. సో బీరకాయ కర్రీ, రైస్ అండ్ పులిహోర పెట్టుకుని తినేస్తున్నాను నేను ఇక్కడ. మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.